రతావత్యం బహుగుణపరిజ్ఞాని మనసోదుహారం సౌహార్దం పరిచిత నివాసాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిషనిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రేయోన్యం బహుప్రయ వాణీ విలసితం రత్నత్రయం సమర్మణ్యం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజనీవాతు శ్రీరంగార్య గురుం భజే. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాసం శ్రేష్టమైన విశేషమైనటువంటి తిరుప్పావళి వ్రతంలో రోజు ఒక భక్తురాళ్ళను ఏర్పడుతూ అందరూ కలిసి కోవెలకు రావాలని, పరమాత్మ సన్నిధికి వెళ్ళాలని, పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని దర్శించాలని చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు మనకు గోపికను మేల్కొలుపుతూ ఉన్నారు. 11వ వాచనంలో గంటు కరవై కళంకల్ పలకరందు చెట్టార్ తెరడు సెలస్సెయ్యం புத்தமல்லையில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தல் அவள் ஒளி புனமையிலே போதராய் சித்தத்து தோழி மானெல்லாரும் கண்டோ நின் முத்தம்பு முத்துமுகில் வண்ணன் பெயர் பாடா சித்தாதே பேசாதே செல்வம் பெண்ணாட்டி నీ ఎద్దు పురంగం పొరుణేలో నింబావాయి అని ఈనాడు పరమాత్మయే తప్ప నేను అన్యులను శరణు వీడను అంటూ అనన్య భక్తిని చూపించేటటువంటి ఒక గోపికను నిద్రమేలుతున్నాను. పరమాత్మయే రావాలి. భక్తులు ఎలా ఉంటారంటే భగవంతుని కోసము వెళ్ళడం ఒక రకము కాదు, భగవంతుడే నా చెంతకు రావాలి అని భక్తితో ఉండడం ఒక వంతు. రెండవ రకం గోపిక ఈనాడు భగవంతుడే నా చెంతకు రావాలి అని. భగవంతుని యొక్క విశేషమైనటువంటి పరమాత్మ జగత్ కారణభూతుడు, వ్యాపకుడు అని తెలిసి నిశ్చింతగా ఉన్నటువంటి అమ్మాయి ఈనాటి గోపిక. ఇది భగవత్ స్వరూప జ్ఞానం అంటారు. భగవంతునికి సంబంధించిన జ్ఞానం తెలియాలంటే ఏం తెలియాలి? భగవత్ స్వరూప జ్ఞానం అంటే ఏమిటి? భగవంతునికి సంబంధించిన విషయం మనకు తెలుస్తుంది అంటే భగవంతుడు సర్వ వ్యాపకుడు అని, సర్వ జగత్ కారకుడు అని తెలియాలి. సర్వ జగత్తుకు కారణభూతుడు ఎవరండి? పరమాత్మ శ్రీమన్నారాయణుడు అనే విషయాన్ని విశ్వసించి అతనే సర్వ వ్యాపకుడు అని తెలిసినటువంటి గోప బాలిక ఈనాడు నిద్ర మేల్కొల్పబడుతుంది. ఈ గోప బాలిక శ్రేష్టమైనటువంటి స్వధర్మాన్ని అనుసరించేటటువంటి ఐశ్వర్యము కలిగినటువంటి గోప వంశంలో జన్మించినటువంటి అమ్మాయి, ఐశ్వర్యవంతురాలైనటువంటి అమ్మాయి. ఈ అమ్మాయికి సోదరుడు కృష్ణ పరమాత్మకు సన్నిహిత స్నేహితుడు. అయితే వీళ్ళు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటి? మన ధర్మాన్ని మనం మర్చిపోకూడదు. స్వధర్మ నిష్ఠ అంటారు. స్వధర్మ నిష్ఠ అంటే వారి యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పనిసరిగా నిర్వర్తించుదా. అది చేస్తూ అనేక గోసంపద అతీతంగా ఉన్నటువంటి అమ్మాయి. ఇక్కడ ఐశ్వర్యవంతురాలు అంటున్నారంటే భగవంతుని ఎందుకు భక్తి కలిగి ఉండడం గొప్ప ఐశ్వర్యంగా తెలియజేస్తారు. మనకున్నటువంటి భౌతికంగా ఉన్నటువంటి సంపద కాదు ఐశ్వర్యం అంటే, భగవద్ భక్తి అధికంగా ఉన్నటువంటి అమ్మాయి అని. భగవంతుని తప్ప మరొకటి నేను ఆశ్రయించను, భగవంతుని తప్ప నాకు మరొకటి రుచించదు, భగవంతుని తప్ప మరొకరిని శరణు వీడను అని ఇది అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం అని ఆకారత్రయములు అని తెలియజేస్తారు. ఆ విధంగా ఉన్నటువంటి గొప్ప బాలిక ఈనాడు అయితే అమ్మాయి మేల్కొల్పుతూ ఉన్నారు. భగవద్ దైన్య నిష్ట కలిగినటువంటి వంశం వీరు. వీరు ఏం చేస్తారట? వారి వంశంలో ఉన్నటువంటి గోప బాలుడు 2 పనులు చేస్తుంటారు. ఒకటి, వాడు చేసే పనులను కర్మానుష్ఠానం చేస్తారు. కర్మానుష్ఠానం అంటే మనం చేసే పని మనకు ఒకటి ఉంటుందండి. గోకులంలో రేపల్లలో గోపబాలురందరికీ వారి యొక్క కర్మానుష్ఠానం ఏమిటి? ఉదయమే లేచి గోశాలకు వెళ్ళాలి, గోవులకి పాలు పెట్టుకోవడం, గోవులని మేత
వారిని, వారి యొక్క శత్రువులని ఎదిరించగలిగినటువంటి ధైర్యము, సాహసము కలిగినటువంటి గోపవాళ్ళు. భగవంతుడు కూడా అంతే. అయితే ఈ సంపద ఎంత ఉందంటే అనేకమైనటువంటి గోవుల మందలు ఉన్నాయి. గో మందల సమూహములు అధికంగా ఉన్నాయి. గోవులు ఎన్ని ఉన్నాయండి? 1000-2000 కాదు లెక్క. గోవుల యొక్క మందలంటే సమూహం కదా, ఆ సమూహములే అనేక ఉన్నాయంట, లెక్కించడానికి వీలు లేదండి. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉంటాయండి? మనం లెక్కించలేము. భగవంతుని యొక్క గుణములు ఏంటండి? లెక్కించలేమండి, ఇద్దరిని చెప్పలేము. కళ్యాణ గుణములు కలిగిన వాడు పరమాత్మ యొక్క గుణములు ఏంటంటే లెక్కిస్తామండి. మనకు తెలిసినంత వరకు, మనకు కందినంత వరకు 1, 2, 3, 6, 5 చెప్పుకుంటున్నాం. కానీ అనంత కళ్యాణ గుణ వైభవం కలిగినటువంటి వాడు పరమాత్మ. అదేవిధంగా వీరి యొక్క గోవులు కూడా అంతే. లెక్కించడానికి వీలు లేనంత గోసంపద ఉన్నా కూడా ఈ గోప వారు ఒక్కడే వెళ్ళి అన్ని గోవులకు పాలు పిండగలిగినటువంటి శక్తి కలిగిన వాడు, అంత శక్తి కలిగిన వాడట. వాడు అంతమంది గోవులను, అయ్యో 15 మంది ఎవరు పని వాళ్ళని పెట్టుకోరండి. వారే గోశాలకు వెళ్ళి గోవుల చెంత కూర్చొని ఆ పాలను పెట్టుకోవడం, గోవులను మీద తీసుకొని వెళ్ళడం, వాటిని మళ్ళీ తీసుకొని రావడం, సంరక్షించడం, ఈ పనులన్నీ చేసేటటువంటి వాడు. అయితే నాకు చేయవలసినటువంటి పనులను చేస్తూ, కర్మను ఆచరిస్తూ ఫలితాన్ని మాత్రం చూడాలా, ఫలితాన్ని చూడకూడదా. నేను ఇంత పని చేస్తున్నా, నాకు ఏమొస్తుంది, ఏం లభిస్తుంది అనేది మాత్రం ఆలోచించినటువంటి గోపవాళ్ళు. మరొకరు ఉంటారు, తాను చేయాల్సిన పనులను కూడా విడిచిపెట్టి భగవంతుని యొక్క సేవగా వెళ్ళిపోతారు. 2 రకాలు ఉంటారండి. భక్తులు ఎలా ఉంటారంటే, తాను చేసేటటువంటి పనుల ద్వారా ఫలితం ఏమొస్తుంది, నాకు ఈ ఫలితం వస్తుందా, ఈ రోజు నేను 2 దశలు పళ్ళు తీసుకొచ్చి వెళ్ళాను భగవంతుడికి, నాకు ఇంత పుణ్యం రావాలి, నాకు లేకపోతే నాకు కోరిక నెరవేరాలి, కష్టాలు పోవాలి, 2 డజన్లు పళ్ళు తెచ్చినా కూడా నాకు కోరిక నెరవేరలేదు అనుకోవడం కాదు. అయితే అలా కాకుండా తాను చేయాల్సిన పనులను కూడా విడిచిపెట్టి భగవత్ సన్నిధిలోనే లేదు, వాళ్ళ కర్మానుష్ఠానం కూడా వదిలిపెట్టి, వాళ్ళు ప్రతిరోజు చేయాల్సిన పనిని కూడా వదిలేసి భగవంతుని చెంతనే వెళ్ళేవారు. సేవలు చేయడం ఒక రకం. ఇవి 2 పద్ధతులు ఉన్నాయి భగవంతుని సేవించడానికి. ఇవి ఏమంటారు? భగవంతుని సేవించడానికి కైంకర్యం అంటారు. కైంకర్యం అంటే ఏంటి? కైంకర్యం అంటే సేవ చేయుట, పరమాత్మని సేవ చేయుట. అయితే 2 రకాలు ఉన్నవాడు వాళ్ళ కర్మానుష్ఠానాన్ని ఆచరిస్తుంటారు, ఫలితాన్ని ఆశించరు, భక్తి కలిగి ఉంటారు. పరమాత్మయే సర్వస్వం, ఆయనే ఉపాయము ఉపేయము, ఏది ఇచ్చినా ఆయనే ఇవ్వాలి, ఇవ్వకపోతే ఆయన కృప అని వదిలేస్తారన్నమాట. మొదటి రకం. 2వ రకం అయితే అసలు ఏమి చేయవలసినటువంటి పనులు ఏమీ చేయరు, పరమాత్మ చింతనే వెళ్ళి భగవంతుడికే సేవ చేస్తూ నిరంతరము గడిపేస్తారు. ఈ 2 రకాలు. అయితే మొదటి రకం వాళ్ళు భరతుని పద్ధతి. భరతుడు ఏం చేశాడు? రామచంద్రుడు దగ్గర పనిని చేస్తున్నారు. 2వ వాడు లక్ష్మణ స్వామి యొక్క పద్ధతి. లక్ష్మణుడు తన కర్మానుష్ఠానం అంతా వదిలేశాడు. ఊర్మిళాదేవిని కూడా ఉండు ఇక్కడే అన్నాడు, నిద్రపో అన్నాడు. తానొక్కడు పరమాత్మ సేవకే 14 సంవత్సరాలు వెళ్ళాడు. అలా ఈనాడు గోప బాలుల యొక్క పద్ధతి తెలుస్తున్నారు. కత్తు కరవై కరండు పలకరండు చెత్తారతి చెయ్యం పుత్తమెల్లాల పోవలెందం పొడియే అంటున్నారు. లేగ దూడలు అధికంగా కలిగిన ఆవుల మందలు. ఆవుల మందలు ఉంటే వాటికి లేగ దూడలు కూడా ఉన్నాయి. లేగ దూడలు అధికంగా ఉన్నటువంటి ఆవుల మందలు ఉన్నటువంటి సంపద, ఆ గోసంపద అధికంగా ఉన్నటువంటి వాడు. పరమాత్మ ఏం తెలియజేశాడంటే భగవద్గీతలో, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. అర్జునుతో తెలియజేస్తాడు, అర్జున నీ జన్మలు నా జన్మలు బహూని అన్నారు. ఇన్ని లెక్క చెప్పలేదండి. ఇన్ని కాదు, జన్మలు అనేకంగా ఉన్నాయి నీకు నాకు అని. ఆ విధంగానే వీళ్ళ యొక్క గో సంపద కూడా అధికంగా ఉంది. రామచంద్రుని యొక్క కళ్యాణ గుణములు. రామచంద్ర స్వామి పట్టాభిషేకులు చేయాలనుకున్నారు దశరథ మహారాజు. ప్రజలందరినీ కూర్చోబెట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నాడండి. మంత్రులను, ప్రజలను అందరినీ కూర్చోబెట్టి, నేను గురువుని అయిపోయాను, యువరాజు పట్టాభిషేకం రామచంద్రుడికి తలపెట్టాను, మీ అందరూ అభిప్రాయం చెప్పండి. వెంటనే అందరూ కావాలి, మాకు లాభం కావాలి, ఇరాన్ కావాలి అని అంటారట. దశరథ మహారాజుకి ఆశ్చర్యం కలిగింది. ఎన్ని సంవత్సరాలు? 60,000 సంవత్సరాల నుండి నేను చేసింది నా రాజ్య పరిపాలన నాకు నచ్చలేదా? ఎందుకు వెంటనే అడిగిన వెంటనే రాముడే కావాలి అన్నారు?
పుత్రస్య సంతిమే. నీ యొక్క కుమారునికి కళ్యాణ గుణములు కొన్ని కాదండి, అనేకమైన కళ్యాణ గుణాలు ఉన్నాయి. అంటే అంత మంచివాడు రామచంద్ర స్వామి. ఏం చేస్తాడు? ఎవరికైనా కష్టం కలిగితే తాను బాధపడతాడు. ఎవరికైనా కష్టం కలిగితే తాను బాధపడతాడు. కల్పించిన వాళ్ళు ఏం చేస్తాడు? మృదు భాషిత్వం రామచంద్ర స్వామి దగ్గర నేర్చుకోవాల్సింది. స్మిత పూర్వ భాషి చలాఘవ అంటారు వాల్మీకి మహర్షి. నవ్వుతూ వెళ్ళి వాడు పలకరించలేదండి, మనం ఎందుకు పలకరించడము, లేదు చూసి చూడని వెళ్ళిపోతున్నారని మనలాగా ఊరుకునేటటువంటి తత్వం కాదు రామచంద్ర స్వామి. వెళ్ళి బాగున్నావు అని ముందే తాను వెళ్ళి పూర్వ భాషి చలాఘవ అంటారు. అందుకని ముందుగానే వాడు మాట్లాడించకంటే ముందు వెళ్ళి వాళ్ళ యొక్క యోగ క్షేమములను అనుకునేవాడు. అందుకని రామచంద్ర స్వామి ఎప్పుడు రాజవుతాడని చూస్తున్నవాడు అలా చెప్పాడు. అందుకని బహోరూప కళ్యాణ గుణ పుత్రస్య సంధితే అని తెలియజేశారు. అదేవిధంగా భగవంతుని యొక్క అవతారములండి ఎన్నెలు లెక్కించలేము. మనం లెక్కకేవో పదవి చెప్పుకుంటాం. అనేకమైనటువంటి అవతారాలను దాల్చాడు. దాల్చవలసిన వాడైనా అసలు ఎక్కడ ఉండవలసిన వాడు? శ్రీవైకుంఠంలో పరమపదంలో ఉండే స్వామి. అజాయమానో బహుధా విజాయతే అని చెప్పిందండి వేదం. అసలు జన్మించవలసిన అవసరం లేనటువంటి పరమాత్మ అనేక జన్మలనేది ఇక్కడ అవతారంగా వచ్చాడు. దేనికోసం? ఏం చేయడానికి? మనకు మంచిని తెలియజేయడానికి, మనకు మార్గం చూపించడానికి. ఏం తెలియజేశాడండి? మరి ఏమన్నా చెప్పాడా? ఏమో ఏం చెప్తున్నారో ఇదేమో ఏదో చెప్పే ఉంటారులే మొత్తానికి. సర్వ ఒక్కటి కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు అనగానే చెప్పాల్సింది ఒక్కటి ఉంటుందండి. అది గుర్తుపెట్టుకొని మర్చిపోదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. కృష్ణ పరమాత్మ తెలియజేశాడండి. మన కృష్ణుడు భగవద్గీత అంతా కూడా అర్జునుడికి తెలియజేస్తూ మనం చెప్పాలని. అప్పుడు మనం అంటే అప్పుడు ఉంటుంటాం ఏ దోమలు గానో చీమలు గానో నలుగు గానో ఎలా ఉన్నామో తెలియదు. అప్పుడు మన తర్వాత వచ్చేటటువంటి కలియుగంలో మానవులకి తెలియాలి. ఇలా నడుచుకుంటారు బుద్ధిమంతులు కొంతమంది ఉంటారు. మన కోవెలలో వెంకటేశ్వర స్వామి కోవెలలో మనందరూ చక్కగా నడుచుకునేటటువంటి వాళ్ళు అని తెలియజేసినటువంటి మాట ఏంటంటే సర్వ అర్జునుడికి ఏమి అర్థం కావట్లేదు. అన్నీ చెప్పారు. అన్నీ పూజించు, అన్నీ చేసిన నీ జన్మలు నా జన్మలు అనేకం అని చెప్పిన కారణం ఇదంతా వదిలేయి అని చివరికి చెప్పిన సందేశం ఏమిటి? కృష్ణ పరమాత్మ సర్వధర్మ పరిత్యజ్య, నువ్వన్నీ వదిలిపెట్టు. మా ఏకం సర్వధర్మ పరిత్యజ్య మామేకం ఏమిటి? మామేకం నన్ను ఒక్కడిని స్మరిస్తే చాలు. ఏమవుతుంది అలా స్మరిస్తే? మామేకం శరణం వల్ల శరణు అను. శరణు అంటే ఏమిటి? విశ్వాసంతో పలకడమే శరణు అంటే. ఆనాడు గజేంద్రుడు పలికిందే శరణు, ఆనాడు ద్రౌపది దేవి పలికింది శరణు. నేను తప్పని రక్షించే వాళ్ళు ఏమో లేదని పలికినటువంటి శరణు కదా. మామేకం శరణం వ్రజ అహం. అప్పుడు ఏం చేస్తాడంటే అహం త్వా సర్వ పాపేభ్యో, నీ పాపాలన్నిటికీ తొలగిస్తాను. ఇంతకంటే ఇంకేం కావాలంటే చక్కగా భగవద్గీతని అద్భుతమైనటువంటి ఉపనిషత్ సారంలో మనకు సులభంగా తెలియడం కోసం చివరి అధ్యాయంలో చెప్పిన మాట సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. నీకు మోక్షం కూడా కలిగిస్తానట. మీరు నన్ను శరణు అనేది చాలు అంటున్నామండి. ఏమో ఎప్పుడు కష్టాలు 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 మాటి మాట అంటాయి కానీ హే భగవాన్ శ్రీకృష్ణ శరణం మామ ఒకటే మాట్లాడి ప్రొద్దున లేసినా పడుకునేటప్పుడు ఏ భోజనం చేసేటప్పుడు కూడా రెండు పదాలు పలికాడు. పెద్ద శ్లోకాలు పెద్ద వేదవాక్యాలు అర్థం లేదు. శ్రీకృష్ణ శరణము సర్వం శ్రీ కృష్ణ అర్పణమస్తు. ఎవరికన్నా ₹1 ఇస్తున్నాం, ₹2 ఇస్తున్నాం, సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అంటే అక్కడ వాళ్ళకి ఇచ్చినా సరే ఎక్కడ పెడుతుంది? నాకే తెలుస్తుందని చెప్పాడు. కానీ ఆయన ఏం చేస్తాం మనం? ఆ విషయం మర్చిపోతాం. తర్వాత ఎప్పుడో గుర్తొస్తుంది. అదే అప్పుడు అనలేదండి. అది మనము అభ్యాసం చేయాలి. అందుకని మన మనస్సు ఎప్పుడు మన అధీనంలో ఉండాలి. మన మనస్సుకు మనం అభ్యాసం చేయాలి. విన్న విషయాలు అంటే ఏం చేయాలండి? విన్న విషయాన్ని ఏం చేయాలి? ఏం చేస్తే మనకు గుర్తుంటుంది? మననం చేయాలి. మననం చేయాలి కదా. శ్రవణం తర్వాత మననం. అమ్మ గోదాదేవి అదే చెప్పింది. మననం చేస్తూ ఉంటే మనస్సుకు పడుతుంది. మనస్సుకు పట్టిన దాని తర్వాత ఆచరణ రూపకంగా చూపించగలగాలి. ఆచరణ చూపిస్తే అద్భుతంగా మనలో మనకే కొత్త వ్యక్తి కనిపిస్తాడు. అదే నేను ఉన్నట్టు ఎలా ఉండేదని అసలు అమ్మ పరిసరాలు లేకుండా లేసేదని కాదు, నేనే చేస్తున్నా. మన పనిలో మనకే అభివృద్ధి కనిపిస్తుందండి. అది అమ్మవారి
నిద్ర మేల్కొనండి, మీరు నిద్ర మేల్కొనండి అంటే అర్థం ఏమిటి? మనం చేసే పనిలో మనకు అభివృద్ధి కనిపించాలి. మనకు అనిపించదండి. వేరే వాళ్ళలో వాళ్ళు చేసిన దోషాలు, వాళ్ళు చేసిన మాటలు ఏమనంటే వాళ్ళు ఎదుటి వాళ్ళ యొక్క తప్పులు బోలనని చేసుకుంటుంటారు. ఒక వేలు వాళ్ళని చూపిస్తే మిగతా 3 వేలు మనమే ఇలా చూపించేది అని దృష్టిలో ఉండదు. మనకు నేనే గొప్ప, దాన్ని ఏమని పేరు, నేనే గొప్ప, నేనే చేస్తున్నాను, నేనే చదువుతున్నాను, నేనే అన్ని చేస్తున్నాను అని అనడానికి ఏమిటి? అహం అహం అహం. అందుకే అహం అనే పదం చెప్పారు ముందు. సంస్కృత పట్టణంలో సంస్కృత తరగతులు చెప్పేటప్పుడు అహం అనే పదం చెప్పారు. ఎందుకంటే ఆ తర్వాత కారం వచ్చి చేరుతుందండి. అహం అహం అహంకారం. అహంకారం అంటే నేనే చేశానంటే అహంకారం. అహంకారం తొలగించుకోవడం కోసం ఇంకా ప్రయత్నం. మనకున్నటువంటి ఈ అక్షరవర్గాలు ఇటువంటివన్నీ తొలగించుకోవడానికే గొప్పనైన ప్రయత్నం చేస్తూ మనం ముందుకు నడుస్తున్నాం. అహంకారం తొలగించుకొని ఏం చేయాలి మరి? అహంకారాన్ని తొలగించే ఏం చేయాలంటే దాని ముందు నీకు ఒక 2 అక్షరాలు పెట్టాలి. అహం ముందు 2 అక్షరాలు పెట్టాలి. దాసోహం అంటే అప్పుడు పరమాత్మ వైపు చూస్తాడట. అహం అనేది ఉన్నది, దాని తర్వాత ఉండే కారాన్ని తీసేసి ముందు 2 అక్షరాలు పెట్టి అహంకి దాసోహం అవుతాం. దాసోహం అంటే సాష్టాంగ నమస్కారము భగవంతుడికి అని. అప్పుడు పరమాత్మ అనేది ఎంత బుద్ధిమంతులు అంటే 2 చేతులు జోడించాలి, అందరు కట్టిస్తున్నారు, తలవంచుతున్నారు. తలవంచడం అనేది రావాలండి. లేకపోతే అభివాదన శీలస్య నిత్యము వృద్ధోపసేవిన చత్వారి తస్య వర్ధంతే ఆయుర్ విద్య యశో బలం. మానవుడు అన్నవాడు కోరుకునేవి 4 ఏంటండి. ఏం కావాలని కోరుకుంటాం? ఆయుష్ కావాలనుకుంటామా? ఆయు విద్య కావాలనుకుంటాం కదండి. ఎవరైనా జ్ఞానంతో ఉండాలని ఎవరు కోరరు. జ్ఞానం పొందాలని చూస్తున్నా, దానికి ప్రయత్నం చేసుకుంటాం. ఏ విషయంలో ఏది చేస్తున్నా, కుట్లు అల్లికలు నేర్చుకున్నా అదంతా జ్ఞానం అండి. ఏదో ఒక జ్ఞానాన్ని పొందాలని చూస్తాడు మానవుడు. ఆయు విద్య యశస్సు కోరుకుంటారండి అందరూ. యశస్సు అంటే ఏమిటి? యశస్సు అంటే ఏమిటి? గౌరవం. ఆయు విద్య యశస్సు బలం. నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు కదండి, అది యశస్సు. బలం, శక్తి కావాలి. ఏ పని చేయాలన్నా కూడా శక్తి కావాలి. ఇవి 4 మనకు లభించాలంటే అభివాదన చేయవలను. అభివాదన అంటే నమస్కారం. ఎవరికి చేయాలండి? అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవిన. పెద్దలందరికీ నమస్కారం చేయడమే మన పని అండి. ముఖ్య కర్తవ్యం ఏమిటి అంటే పెద్దలు కనిపించడం అంటే చేతులు జోడించుట, నమస్కరించు, శిరస్సు వంచుట, అంజలి ఘటించుట. ఇది చేసినప్పుడు ఈ 4 నీకు వృద్ధి పొందుతాయి కనుక వీటిని అవలంబించుకోవాల్సింది అని తెలియజేస్తారు మనం. అయితే వీళ్ళందరూ ఏం చేస్తారు? గోపాలు పాలు వినడమే కాకుండా పొంచి ఉన్నటువంటి శత్రువులను కూడా నశింపజేసేటటువంటి శక్తి కలిగినటువంటి వారు. పరమాత్మ కూడా అంతే కదండి. భగవంతుని యొక్క లక్షణం ఏమిటి? తన యొక్క భక్తులకి శత్రువులను తుడిచిపెట్టేస్తారు. తన భక్తులు ఎవరన్నారు? మమ ప్రాణాహి పాండవాహ అన్నాడు కృష్ణ పరమాత్మ. అందుకని ఆ పాండవుల శత్రువులు ఎవరు? వాళ్ళని నానా కష్టాలు పెట్టినటువంటి కౌరవులందరినీ నశింపజేసేటట్టు చేశారు. ఇది కృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం, పరమాత్మ యొక్క గొప్పతనం. శత్రువులతో బలం నశించేటట్లు ఎదిరించి వారి యొక్క యుద్ధం చేసేటటువంటి గొప్ప వంశం అంటే గోపకుల వంశం. అలాగే కృష్ణుడు రాయబారానికి వెళ్ళాడు. రాయబారానికి వెళ్ళినప్పుడు ఎవరింటికి వెళ్ళాడు? కృష్ణుడు యుద్ధం కురుక్షేత్ర యుద్ధం కోసం రాయబారానికి వెళ్ళాడండి. భీష్ముడి తమ్ముడు ఉన్నారు, దుర్యోధనుడు ఉన్నాడు. అన్ని చేసి సిద్ధంగా చట్రసోపేతమైనటువంటి మంటలన్నీ చేసి పెట్టాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడు కృష్ణుడు? విదురుడు ఇంటికి వెళ్ళాడు. విదురుడు చాలా సామాన్యుడు. విదురుడి ఇంటికి వెళ్తే స్వాగతించి ఆహా మా ఇంటికి వచ్చావు స్వామి రండి అని పాదపూజ చేసి లోనికి తీసుకొని వెళ్ళి ఆసనంపై కూర్చోబెట్టి పలహారాలు పెడుతున్నాడు కృష్ణ పరమాత్మ. మాట్లాడుతూ ఆహా నా అదృష్టం ఈ రోజు నా జన్మ ధన్యమైంది, కృష్ణ పరమాత్మ నీ రావడం. హే కృష్ణ దండమయ కరుణానిధి దండమయ అనేకుడు దండము కృష్ణ అని నమస్కారం చేస్తూ నమస్కార స్థితిలో కూర్చొని అన్ని పళ్ళు చేసేట అరటి పళ్ళు గోడని తెచ్చి ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అసలు వస్తారని ఊహించలేదు. నేను సామాన్య విధి ఆయన దగ్గరికి ఎందుకు వస్తారని ఆయన ఏం సిద్ధం చేసుకోలేదు పాపం. కానీ కృష్ణ పరమాత్మ విధులు ఇంటికి వెళ్ళాడు. ఆ విధుడు అప్పటికప్పుడు అరటి పళ్ళు తెచ్చి ఒక పెద్ద పళ్ళె
పళ్ళెంలో వచ్చి కృష్ణ పరమాత్మ కనిపిస్తున్నాడు. కృష్ణుడు కూడా ఆనందంగా స్వీకరించి తింటూ. తర్వాత ఏమైంది చూసేసరికి పళ్ళని అక్కడ ఉన్నాయంటే తొక్కలు తీశాడు. కృష్ణుడు తొక్కలే తినేశాడు, అరటి పళ్ళ తొక్కను. మరి అలా తినేస్తూ ఉంటే చూసిన అదే విదురుడు గారు ఏం చేస్తున్నారు చూడండి, మీరు తొక్కలు ఇస్తున్నారు కృష్ణ పరమాత్మ, అలాగే మాట్లాడుతూ తినేస్తున్నారు, పళ్ళని ఇక్కడ ఉన్నాయి, పళ్ళేము అసలు తొక్కలేదు అంటే అయ్యో పొరపాటు ఎంత అపచారం చేశాను అని అప్పుడు వెంటనే ఆ తొక్కలన్నీ తీసినటువంటి పళ్ళని మనం తీసుకున్నాడు. విధుగా ఏమో ఇది రుచికరంగా లేదు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇంతకుముందు ఇచ్చినవి చాలా రుచిగా ఉన్నాయి, ఇది రుచిగా లేదు. ఇందులో భక్తి లేదండి, లోపించింది భక్తి. అందులో ముందిచ్చిన దాంట్లో భక్తిపూర్వకంగా ఇచ్చాడు. ఏమి ఇస్తున్నా దాన్ని ఏమి చేస్తున్నానో, దాని భగవంతుడికి ఏమి ఇస్తున్నానో, భగవంతుడు ఏం స్వీకరిస్తున్నాడు, ఏది అసలు ధ్యాసలో లేదనమాట. అది భక్తి. అచంచలమైనటువంటి భక్తితో విదురుడు చేసినటువంటి విందు పరమాత్మ ఎంత ఆనందంగా స్వీకరించాడు. తర్వాత అడిగాడట దుర్యోధనుడు, కృష్ణ నేనున్నా ఇక్కడ, నేను చాలా గొప్పవాడు, ధనంలో కానీ నేను ఒక రాజుగా నేను ఉంటున్నాను, నా దగ్గరికి రాలేదు. పోనీ జ్ఞానవృద్ధుడు ఉన్నాడు, భీష్మాచార్యుల వారు, వారింటికైనా వెళ్ళొచ్చు కదా, నువ్వు అక్కడికి వెళ్ళకుండా సామాన్యుడైనటువంటి విదురు దగ్గరికి వెళ్ళావేమయ్యా అంటే చెప్తాడు కృష్ణుడు, శత్రువుల ఇంటికి వెళ్ళను, శత్రువుల యొక్క భోజనాన్ని స్వీకరించను, ద్విషదన్నం నా భోక్తవ్యం అని చెప్పాడు. అంటే ఎవరిని శత్రువులు, నేను శత్రువా అంటే కాదా, మరి నా భక్తులకు నువ్వు శత్రువు అయినప్పుడు నాకు కూడా శత్రువు అని చెప్పాడు అక్కడ. అందుకని కృష్ణ పరమాత్మను మనము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ శ్రీకృష్ణ శరణం మమ అని శరణు వేడితే మన వెంటనే ఉండి రక్షిస్తూ ఉంటాడట. రామచంద్ర స్వామి కూడా అంతే కదండి, అమ్మేమిచ్చాడు ఏమని విభీషణుడు వచ్చినప్పుడు సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ అని. నేను ఒక వ్రతాన్ని స్వీకరిస్తున్నాను, ఇప్పటి నుండి నా దగ్గరికి వచ్చి ఎవరైతే ఒక్కసారి శరణు అన్నదా వాళ్ళని నేను ఇంకా విడిచిపెట్టను. అచ్యుతుడు అని పేరు. అచ్యుత అంటే ఏంటంటే విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకునేవాడు. మనం ఒకసారి కలిస్తే ఆయన మనల్ని వదిలిపెట్టాడండి. అలా ఉండి మన విషయం ఉండి మనకు కావాల్సినటువంటి సకల భోగములను అందజేస్తాడు ఈ లోకంలో. తర్వాత మనం వెళ్ళవలసిన దారి ఇది అని చూపించడానికి ఆచార్యం చూపిస్తారు, పరమపదానికి మార్గాన్ని చూపిస్తాడు. మనకు చెప్పాడు భగవద్గీతలో మోక్షం ఇస్తాను. మా శుచ అన్నాడు. మా శుచ అంటే ఏడవకండి అని, శోకించవద్దు, బాధపడవద్దు, ఏడవద్దు, ఎంత చక్కగా చెప్పాడండి. కానీ మనం ఏం పట్టుకున్నాం, అదే పట్టుకున్నాం. మనకి ఎప్పుడు ఏడిపోయి ఏదో ఒక దాని గురించి చింత, ఏదో ఒక దాని గురించి రండి, అందరినీ దాన్ని తీసేద్దాం. మనం ఇవాళ నుంచి కృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఆనందంగా ఉండమని తెలియజేశాం. కృష్ణ పరమాత్మకి ఏ విషయం, ఆనందంగా సంతోషంగా ఎక్కడ చూస్తే అక్కడ కృష్ణ పరమాత్మ దర్శించుగా గోపికలు చేశారు కనుక మధురా నగరంలో ఉండకుండా అక్కడి నుండి రేపలకి వచ్చి వ్రజభూమిలో ఒక గోపాలుల చెంత గోపికల చెంత ఉన్నాడు. సాక్షాత్తు వేదవేద్యుడు సర్వజ్ఞుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఇక్కడ ఉన్నాడు. వాళ్ళ యొక్క భక్తికి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కృష్ణునే దర్శిస్తున్నారు. ఇంకా ఏ పదార్థాన్ని చూడడం లేదు. పాలన్నా పెరుగన్నా పాలు కూడా అమ్మడం లేదు. కృష్ణ గోవింద మాధవ అంటున్నారు. అందుకని ఆ భక్తికి వచ్చారు. అది మనకు కావాల్సినటువంటి దాన్ని మనం పెంపు చేస్తున్నాం. తెలుగు అప్పెండ ఏమంటున్నారు, కుత్తుమురలిల్లారా పోవలొక్కడి. అయితే ఈ అమ్మాయి అయితే చాలా అందగట్టాడండి, సౌందర్యంలో చాలా గొప్పది ఈ అమ్మాయి. అయితే ఈ పుట్టలో ఉన్నటువంటి పాము ఎంత అందంగా ఉంటుందో అటువంటి నిజంబము కలిగినటువంటి దానాన్ని, అడవిలో ఉన్నటువంటి ఒక నెమలి పింఛంతో ఉన్నటువంటి నెమలి ఉంటుంది కదండి, ఆ నెమలి లాంటి కేశ పాశములు కలిగిన దానాన్ని, మనకు కేశములు నిజంబము వ్యామోహం కలిగించేటటువంటి శరీర భాగము, వాటిని చాలా అందగట్టాడు ఈ అమ్మాయి. అందుకని అందరినీ పిలుస్తున్నారు అందంతో. ఉత్తర వాళ్ళు కొలిపునమైపోయినాయి సిద్ధి మానెల్లారు మందు. సరే అందరూ వచ్చారా మరి అంటే అందరూ వచ్చి వెళ్ళారు. మేమేమో మీ ఇంటి ముందర వచ్చి నిల్చొని ఉన్నాము. పోదరాయ్ లేచి రావమ్మా అంటున్నారు. నేను ముత్తము ముందు ముగిల్వన్నన్ పేర్పాడా. సరే మేమందరం వచ్చి నీ వాకిట చేరి ఉన్నాం. సరే వచ్చి ఏం చేస్తున్నారు అంటే ముగిల్వన్నన్ పేర్పాడా, నీల మేఘశ్యాముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని మేము పాడుతూ ఉన్నాం. ఎటువంటి వాడు శ్రీకృష్ణుడు?
నల్లని వాడు పద్మనయనములవాడు కృప అనే రసముపై చల్లెడు వాడు మౌలి పరిసర సర్పిక పింఛము వాడు నవ్వురా జిల్లెడి మోమువాడు సెల్వల మానధనంబు తెచ్చెను మల్లియలాల పూతన వాడు. అదేవిధంగా కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కనకలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ హరిచంద్రం పులుకొని ఉంటాడు ఎప్పుడు. సర్వాంగే హరిచందనంచ కలయన్ కట్టేచ ముక్తావళి గోపశ్రీ అని చక్కటి వర్ణన చేస్తారు. కృష్ణ పరమాత్మ యొక్క వర్ణన ఎంత చెప్పుకున్నా తప్పే. కృష్ణో రక్షతునో జగత్మయ గురువు అటు ముల్లోకాలకి గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనల్ని రక్షించుగాక అని ప్రార్థన చేసుకుంటారు మహానుభావులైనటువంటి వాళ్ళందరూ. శిబ్దాదే పేషాదే సరే ఇంత చెప్తున్నా సరే అమ్మాయి ఎవరికదు పలకదండి. ఏదైనా మాట్లాడాలి కదా, ఒక మాట మాట్లాడితే దానికి అనుగుణంగా మళ్ళీ సమాధానం వస్తుంది కదా, కానీ ఏం మాట్లాడలేదమ్మా అంటున్నారు. సెల్వ పెండాంటి ఓ సంపన్నురాలైనటువంటి అమ్మాయి అని పిలుస్తున్నారు. ఎత్తు కురంగం అసలు ఈ నిద్రకు అర్థమేమి? నిన్న మనం అనుకున్నది ఏంటి, ఈరోజు నేను చేసేది ఏమిటి? వెంటనే వస్తాను ఈ అమ్మాయిని ముందుంచుకుని వెళ్తేనే కృష్ణ పరమాత్మ అందరూ కూడా దర్శిస్తాడు. అటువంటి ఈ నిద్ర కారణం ఏంటమ్మా అని అడుగుతున్నాం. మన ప్రతి ఒక్క పాఠంలో ఒక ఆడవాళ్ళ నిద్ర మేలుకొలుపుతున్నాము, ఆడవాళ్ళ నిద్ర మేలుకొలిపినట్టుగా భావన చేస్తున్నాం. ఈరోజు ఆడవాళ్ళు తిరుమంగై ఆడవాళ్ళు. తిరుమంగై ఆడవాళ్ళు అంటే పరకాలు అని పేరు. వారు అద్భుతమైనటువంటి విశేషాలను చేశారు. నమ్మాడు వారు రాసినటువంటి 4 దివ్య ప్రబంధాలకు అమరములుగా అన్నట్టు 6 దివ్య ప్రబంధాలను వీరు రచించారు. తిరుమంగై ఆడవాళ్ళను ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు. తర్వాత ఈనాడు గురు పరంపర వాక్యము శ్రీమద్యామున మునయే నమః. గురు పరంపర వాక్యములు 10 ఉంటాయి మనకు. దాంట్లో శ్రీమద్యామున మునయే నమః అనేటటువంటి వాక్యం ఈనాడు నిన్న మనము నమ్మాడు వాళ్ళను మేల్కొల్పినట్టుగా తెలియజేస్తున్నాం. నమ్మాడు వాళ్ళు చింతచెంతూరులో ఉన్నారు. ఆళ్వార్ తిరునగరి అనే ప్రాంతం. అక్కడ మధుర కవి ఆళ్వారు చూస్తూ అక్కడికి వచ్చాడని అని చెప్పుకున్నాం. మధుర కవి ఆళ్వారు ఇచ్చేసి చూసారట. అక్కడ వరకు వచ్చిన తర్వాత ఆ దివ్యమైనటువంటి కాంతి లేదు. అంటే ఈ ఊర్లోనే ఉన్నటువంటి విశేషాన్ని దర్శిద్దామని ఆ తింత్రిణి వృక్షం. తింత్రిణి వృక్షం అంటే చింత చెట్టు. మనకు నమ్మాడి వాళ్ళు ఆ తింత్రిణి ఆ వృక్షంలో చింత చెట్టులో ఉన్నప్పటి నుండే మనకు చింత చెట్టు యొక్క కాయలను పులుసుగా అది వాడుకుంటున్నాం. అంతకుముందు వేరే అసలు వాడుకోవడం తెలియదు మనకు ఆ విషయం, కానీ నమ్మాడి వాళ్ళ అయితే అక్కడ ఉన్నటువంటి స్వామిని దర్శించాడు. ఎప్పటి నుండి ఉన్నారు? 16 సంవత్సరముల నుండి కళ్ళు తెరవలేదండి. కళ్ళు మూసుకొని భగవద్ధ్యానంలో అలాగే కూర్చొని ఉన్నటువంటి వాడు. సరే మధుర కవి ఆడవాళ్ళు చూశారు. చూసి ఎలాగైనా మాట్లాడించాలి. పోని పీల్చుతున్నారట, పలు గట్టిగా అరుస్తున్నారు, అయినా కూడా కళ్ళు తెరవట్లేదు. సరే మరి మాటలు రాలేమో అనుకుందామా, పోనీ చెవులన్నా వినిపిస్తాయేమో చూడాలి కదా అని ఒక పెద్ద బండ తీసుకొని వచ్చి అక్కడ పెద్ద శబ్దం చేసి కింద వేశారు. వెంటనే నమ్మాడు వాళ్ళు కళ్ళు తెరిచారు. 16 సంవత్సరముల నుండి భగవద్ధ్యానంలో ఉన్నటువంటి నమ్మాడు వాళ్ళు కళ్ళు తెరిచి చూసి మొట్టమొదలు మంత్రకవి ఆడవాళ్ళని దయాద్ర దృష్టితో వాళ్ళని చూశారు. చూసిన వెంటనే వీరు నమస్కరించి అయ్యా ఒక ప్రశ్న వేశారండి. వెంటనే ఏమనంటే, ఈ ప్రకృతి మండలంలో ఉన్నటువంటి ఏ జీవి అయినా ఏమి భుజించునో ఇక్కడ ఉండు అంటే వారు ఒకటే ఒక చిన్న సమాధానం చెప్పేశారు. దానినే తినును అక్కడనే ఉండు. దాన్నే తింటుంది అక్కడే ఉంటుందండి. ఏమిటండి అంటే ప్రకృతి మండలంలో ఏది తినవలసినటువంటిది దాన్నే తింటుంది. ఏమి తినాలి? కూరగాయలు తినాలి, ఆకుకూర తినాలి, తోటకూర, పాలు, ఇవన్నీ ఉన్నాయి కదా, తినే ఆహారం, బియ్యం, ధాన్యం, ఆ వాటినే తింటుంది, అక్కడే ఉంటుంది. అంటే ఈ ప్రకృతి మండలంలోనే ఉంటుంది ఏ జీవి అయినా. అంటే అద్భుతమైనటువంటి సమాధానం ఒక వాక్యాన్ని చెప్పడం అంటే చాలా కష్టం కదండి. మీరు నాకు గురువుగా ఉండాలి అని ప్రార్థన చేశారు. సాష్టాంగ నమస్కారం చేశారు మంత్ర కవి ఆడవాళ్ళు. అద్భుతమైనటువంటి గురుసేవ చేసుకున్నారు. నేను మీకు శుశ్రూష చేస్తాను, మీరే నాకు గురువులు అన్నారు. అప్పటి నుండి వారు అడిగిన ప్రశ్నలకు ఆ సమాధానం చెప్పడం నమ్మాడు వారు. అద్భుతమైనటువంటి తిరువాయి మోజి అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని రచించారు నమ్మాడు వారు. అది వేదములకంతా కూడా శిరోభూషణం. మొట్టమొదటి తిరువాయి మోజి అంటే అంత శ్రేష్టం. కానీ వీరు మందకవి ఆడవాళ్ళు అందరూ కూడా భగవంతుని ప్రార్థన చేశారు.
భగవత్ స్వరూపాన్ని భగవంతుని ప్రార్థన చేస్తూ భగవంతుని కొలుస్తూ నమస్కరిస్తూ ఉంటే మధురకవి ఆడవాళ్ళు నాకు గురువు గారే భగవంతునంత శ్రేష్టమని గురువు గారి యొక్క శుశ్రూష చేస్తూ గురువు గారికి నమస్కరిస్తూ గురువు గారికి సేవ చేస్తున్నటువంటి మహానుభావుడు మధురకవి ఆడవాళ్ళు. వీరు ఆ తిరునగరి అనే ప్రాంతంలో ఉన్నారు. ఆ తర్వాత వారికి సేవ చేస్తూ వీరు నమ్మాడి వారు 32 సంవత్సరాలు జీవిస్తున్నారు. 32 సంవత్సరాల తర్వాత పరమపదానికి వెళ్ళే దారి అని ఆ దారిని తెలియజేసేటటువంటి అద్భుతమైనటువంటి ఒక 10 పాఠశాలను కూడా రచించి వారు పదానికి వెళ్ళారు. వెళ్ళక ముందు మనకు సంస్కృతంలో వేదములు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఆ 4 వేదములకు సారమా అన్నట్టుగా ఈ ద్రవిడ భాషలో వాటిని రాశారు నమ్మాడు వారు. 4 సామవేదాలకి 4 వేదాలకు 4 భాగాలుగా రాసి పెట్టారు. అద్భుతమైనటువంటి వాటి తర్వాత ఈ మధురకవి ఆడవారు ఏం చేశారు, వారు తమ పదం పేరు అక్షరాది మార్గము అని ఆ మార్గం గుండా వెళ్ళాలని తెలియజేసి 10 అద్భుతమైన పాఠశాలను చెప్పారు నమ్మాడవారు. ఆ తర్వాత మధురకవి ఆడవాళ్ళు ఆచార్యులే శ్రేష్టం కదా. నమ్మాడి వాళ్ళకి ఎవరి ఇష్టం అండి అంటే కృష్ణ పరమాత్మ అంటే ఇష్టం. శ్రీకృష్ణుడు గురించి అనేకమైనటువంటి భక్తి స్తోత్రాలు రచించారు. తర్వాత వీరేం చేశారు, మధురకవి ఆడవాళ్ళు మా గురువు గారికి కృష్ణుడు అంటే ఇష్టం. ఏ కృష్ణుడు అంటే ఇష్టం అంటే దామోదరుడు అంటే ఇష్టం. యశోదమ్మ రోటికి కట్టేసినప్పుడు ముళ్ళు పడినటువంటి ఆ దామోదరుడు ఉన్నాడు కదా, తాడుతో ముళ్ళు పడింది. ఆ దామోదరుడు అంటే ఇష్టమని మధురకవి ఆడవాళ్ళు కన్నీరు చిరుతాంబు అనేటటువంటి దివ్యమైన ప్రబంధాన్ని రచించారు. 12 శ్లోకాలే ఉంటాయి. ఇది కూడా నేర్చుకోవాలి మనం. 12 శ్లోకాలే. కన్నీరు చిరుతాంబి నా కట్టున్న పండి పెరుమాయన్ అంటుంటుంది. అద్భుతంగా అసలు చదువుతుంటే ఒంటికి ఇంట్లో వస్తుంటారు, ఆనందం కలుగుతుంది. ఒక కృష్ణ పరమాత్మ సంబంధించినటువంటి స్తోత్రము మా గురువు గారికి ఇష్టమని, కృష్ణుడు ఇష్టమని ఆ గురువు ఇది ఒక స్తోత్రాన్ని రచించారు. అద్భుతమైన స్తోత్రం కన్నీను చెరుతాము మధురకవి ఆడవారు రచించినటువంటిది. ఇలాంటి మహానుభావుల యొక్క దివ్య చరిత్రలను వినడం మన శ్రవణేంద్రియంలో చేసినటువంటి పుణ్యఫలం. మనందరం కూడా ఈ ధనుర్మాస మహోత్సవంలో పాల్గొనడం మనందరి యొక్క పూజలను సుకృతంగా భావిస్తూ ఆ 7 కొండల వాడి యొక్క అమ్మ గోదాదేవి యొక్క ఆచార్యులైనటువంటి మన చిన్నజీవి స్వామి వారి యొక్క కృప కటాక్షములు ఎల్ల వేళలా మన ఉండాలని, మన గోష్ఠిలాగే దినదిన అభివృద్ధి జరుగుతూ ముందుకు వెళ్ళాలని, విశేష కార్యక్రమాలన్నీ జరుపుకుంటూ ముందుకు వెళ్ళాం. పాఠశాలను ఒకసారి అనుసంధానం చేసి తర్వాత కార్యక్రమం కర్తుక్కరవై కళంగల్ పలకరండు చెత్తాన్ పిరడదేశెత్తు సెలుస్తయ్యం పుట్టమొరటిల్లాడ గోవలద్దం పొక్కொடியே புத்தரவல்கள் புனமணிலே போதராய் சுத்தத்தோதி மானெல்லாரும் வந்து நிமுஸ்தம்பு கொண்டு முகில் வண்ணன் பேர் பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்ணாட்டி நீ எட்டு புலங்கும் பொருளேலோரெம்பாவாய் நீலாத்துங்க ஸ்தனகிரிதடி சுத்தமுகோத்ய கிருஷ்ண பாரா